గురువారం సొప్పదండి మహిళా మంగళకు 110 కోట్లు విలువైన చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, విప్పాది శ్రీనివాసులు తదితరులు. కేసీఆర్ను జైల్లో వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా సిబిఐ విచారణ ఎందుకు చేయట్లే సీఎం రేవంత్. ఫార్ములా యూరేస్ కేసులో ఐఏఎస్పై విచారణకు ఎందుకు అనుమతిస్తలే. మీరేం చేసిర్రో చెప్పుర్రి. 2 నెలల్లో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు. మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్లలో మోదీ ఏం చేసిండో లెక్క చెప్పాలి. 2 నెలల్లో మేము చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తాం. 2 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియానికి వస్తే, ఎల్బీ స్టేడియానికి రావాలంటే ధైర్యం ఎందుకు? కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, అందులో డీజిల్ ఉండాలి, ఆయనకు సమయం ఉండాలి. 70,000 మంది తలలు లెక్కపెట్టి చూపిస్తా. 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పనులు ప్రారంభించడం. హాస్టల్ విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచడం. వచ్చే అకాడమిక్ ఇయర్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించడం. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సుదీర్ఘమైన చర్చ, కసరత్తు. పిల్లలకు బువ్వబెట్టుడు ఎట్లా అంటే ఇప్పుడే చదువుకొచ్చేటోళ్లకు స్కూళ్ళల్లో బువ్వబెట్టుడు. ఇంకోటి ఇంకా అన్నిటికీ మేము అంచనాలు వేసినాము, ముగ్గులు పోసినాము, ఇవన్నీ మేము చేసినాము. ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేము. వీటికి ఏమన్నా అంటే నన్ను కోసిన సగం పక్క నన్ను కోసిన రూపాయి లేదు. కానీ మరి 110 కోట్లు ఎక్కువ చెల్తుందో చెల్లదో అది మరి చూసుకోరమ్మా. అందులో పైసలు ఉన్నాయో లేవు. బీజేపీ బీఆర్ఎస్ పదవి బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం, వారిద్దరిది పెవికోల్ బంధం. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ కాపాడుతున్నది. మోదీ హామీ ఇచ్చిన పాలమూరుకు జాతీయ హోదా వస్తలే. రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే? బండి గుండు తెచ్చేదేం లేదు. మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన కాంగ్రెస్ పాలన ప్రతిబాట సభ ఈ రకంగా మాట్లాడాడు. కాళేశ్వరం ఇది ఏముంది ఆల్మోస్ట్ ఇక చెప్పిండు కదా, చెప్పినయే. కాళేశ్వరం సిబిఐ విచారణ జరిపించాలంటే కేంద్రం ఎందుకు ముందుకు సాగుతలేదు? దీనిపైన విచారణ ఎందుకు చేస్తలేదు? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చీకటి ఒప్పందాలతోటి ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇలా నమ్మొద్దు, ఇక నన్నే నమ్ముర్రి. ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలు కావచ్చు, నేను చేసే కార్యక్రమాలన్నీ ఈ ప్రజల కోసమే, నేను పుట్టిందే ప్రజల కోసము. అసలు వాళ్ళంతా చాలా పెద్ద మోనార్కులు, వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఏం చేసిర్రో మీకు తెలుసు కదా. 10 ఏళ్లలో నేను 2 ఏళ్లలో ఏం చేసినా అనేది వాళ్ళు నన్ను ఈడడుగుతే లెక్క చెప్పాను నేను. ఇక తిట్లేమో ఈడ తిడతా కానీ లెక్కలేమో అసెంబ్లీలో చెప్తా. ఎవరన్నా దమ్ముంటే రర్రి అని చెప్తున్నాడు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.